వరంగల్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి 29వ డివిజన్ వార్డు సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్ కూడా హాజరయ్యారు. కార్యక్రమం రాష్ట్ర గీతంతో ప్రారంభమైంది. అనంతరం వార్డు పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా లబ్ధిదారులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 99 రోజుల ప్రణాళిక ద్వారా చోటు చేసుకుంటున్న అభివృద్ధి మార్పులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ గత పాలకుల అప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తుందని చెప్పారు. మేము గర్వంగా మేము తలెత్తుకొని మేము ఈ పని చేసినా మాకు ఓటేయండి అని అడిగే హక్కు మాకున్నది, మేము ముఖం ఉన్నది, మేము చేసి చూపించిన కానీ అడుగుతుంటాం. కానీ మీరందరూ కూడా ఇంటికి పోయిన తర్వాత గత 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు ముందట పెట్టుకొని నిధులు 2 అంతలు 3 అంతలు ఎక్కువ నిధులు ఈసారి తీసుకురాగలిగినాం ఇవాళ ఈ నియోజకవర్గానికి. మరి ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటిది అనేది మనం కూడా తెలుసుకొని ఏ ప్రభుత్వం అయితే ఉంటే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే మనం గెలవగలిగితే దానికి ఎవరైతే చేయగలుగుతారు అనే ఒక ఆలోచన కింది స్థాయి వరకు కూడా ఉండాలి. ఈ పథకాలను ఇయ్యంగానే ప్రతి ప్రభుత్వం ఇంటికి ఇస్తలేదు, కానీ తీసుకొచ్చే ఇది కూడా ఉండాలి. ప్రణాళిక రూపొందించి 99 రోజులు పెట్టిండ్రు. దేనికి పెట్టిండ్రు? మీ అందరి దగ్గరికి వెళ్ళి మీకున్న సమస్యల మీద తెలుసుకోవటానికి, అధికారులను ఇట్లా కూర్చోబెట్టుకొని ఏ ఫైల్ కూడా పెండింగ్ ఉండకుండా తొందరగా క్లియర్ చేయడానికి, కానీ మీ సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా మీ దగ్గరికి రావడానికి ఈ 99 రోజుల ప్రణాళికని రూపొందించి మీ ముందుకు రావడం జరుగుతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ముఖ్యంగా స్లాబ్ ఉన్నోళ్ళు, ఇంకో ఉన్నోళ్ళు, కొద్దిగా ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు కనీసం చాలా మంది ఓటేయటానికి కూడా రారు లైన్లో నిల్చోవటానికి. ఆ ఎండలు ఎవరు నిల్చుంటారు ఓటేస్తామని. మరి ఆ ఓటే